రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మంచిది. వాక్య భాగంలోనికి వెళదాం. బైబిల్ నుండి వాక్యము చదవగలిగిన వారు చూడండి. దావీదు రాసిన కీర్తన భాగం 119వ అధ్యాయం 147వ శరణం. 119వ అధ్యాయం 147వ చరణం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాముల కాక మునిపే తెరుచుకొనును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది. రాత్రి కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఒక చిన్న వర్తమానం ద్వారా మనందరినీ దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ దావీదు రాసిన కీర్తన భాగంలో 119వ అధ్యాయం అతి పెద్ద అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలో 176 వచనాలు కలిగిన ఈ అధ్యాయంలో దావీదు మహారాజు పిల్లల ఈ యొక్క కీర్తన భాగాన్ని రాశాడు. అయితే మనం ఇప్పుడు చదివిన శరణంలో 147వ కీర్తన భాగంలో అంటున్నాడు, తెల్లవారుకు మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడంట ఈయన మొరపెట్టింది? అప్పుడు ఉదయకాలం అయిందా? అవలా, ఇంకా సూర్యుడు ఇంకా రాలేదు. తెల్లవారక మునిపే మొరపెట్టాడు. దేవుని మాటల మీద దావీదు ఆశ పెట్టుకొని ఉన్నాడు. మన ఆశలు, మన యొక్క కోరికలు, మన యొక్క చింత యావత్తు, మన నడక ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చినట్లయితే ఈ భక్తుడైన దావీదు జీవితంలో కలిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో కూడా జరుగుతాయని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన వారులారా, తెల్లవారుక మునిపే నేను దేవుణ్ణి మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉంటారో, దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో, దేవుని సన్నిధి అంటే ఇష్టపడతారో, దేవుని సన్నిధి అంటే కొంతమంది కష్టపడతారు. ఏంటంటే ఇది కష్టం. దేవుని సన్నిధికి రావాలంటే ఎంతో కష్టం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, తెల్లవారుకు మునిపే నేను దేవుడికి ప్రార్థన చేశాను. మనం చేస్తున్నాం తెల్లవారుకు మునిపే ప్రార్థన? చేయలేము. ఎంతో భారపరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి తెల్లారన్నాక ఆ స్తోత్రం నాయన నాకు ఆత్రం యేసు రక్తమే జయం అయిపోయింది. ఇంకా సీబ్రిటీ పాలకి నీటి అయ్యిటి ఈటి యేసు రక్తమే జయం. మంచం కాడే మంచం కొట్టుకునే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడు అంటున్నాడు, తెల్లవారుకు మునిపే నేను దేవునికి మొరపెట్టాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. వీరికి దేవుడు అంట సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట మీద ఆశ కలిగి ఉన్నాడు ఈ భక్తుడు. మనము కూడా దేవుని మాటల మీద ఆశ కలిగి ఉండాలి. దావీదు కీర్తన భాగంలో దుప్పి అనే ఒక జంతువు గురించి అక్కడ మాట రాస్తాడు. చూడండి, 42వ కీర్తన భాగం మొదటి వచనం అంటాడు. చదవండి తీసి, ముక్క చదివి ముక్క ఆప్తట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దుప్పి అంట దేని కొరకు ఆశపడుతుంది? నీటి వాగుల కొరకు. అరణ్యంలో నీళ్లు ఉండవు, అడవి పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న ఆ దుప్పి పరిగెడుతూ తూర్పుకి పడమరకి నలుదిక్కులు పరిగెడుతూ ఎంతగానో పిల్లరా బయలుదేరుతూ పరిగెడుతూ ఉంటుంది. దేని కొరకు అంటే నీటి వాగుల కొరకు, తన దాహము తీర్చుకోవడం కొరకు
ప్రియమైన వారులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తులైన దావీదు అంటున్నాడు, దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు పరిగెడుతూ ఆశపడుతూ మరి ఏ విధంగా అయితే పరిగెడుతూ ఉంటుందో, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడతా ఉంది. మన ఆశ ఈ లోకంలో ఏమై ఉండాలంటే దేవుని కొరకై ఉండుదుము గాక. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మరు వినువైసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, భక్తుడు ఆశ దేని మీద పెట్టినాడు? భక్తుడు నా ప్రాణము దేవా, నా ప్రాణము నీవేదే ఆశ పెట్టుకున్నది. ఈ లోకములో ఏటి మీద మన ఆశ ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా అవి శాశ్వతమైనవి కావు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక ఆశ అనేది దేవుని మాట మీద, దేవుని సన్నిధి మీద, దేవుని పాటల మీద, దేవుని ప్రార్థన మీద, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉంటే నీ ఆశలన్నీ ఆయన తీరుస్తాడు. చిన్నప్పుడు నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు ఓ తల్లిగారు పాడేది మా గ్రామంలో, ఆశలన్నీ నీ పైనే నా యేసయ్యా. తల్లిగారు అంత వయసు ఏం పాడుతున్నావా? ఆశలన్నీ నీ పైనే నా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను వేడగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, ఆశ మీద చాలా పాటలు భక్తులు రాశారు. అందుకే ప్రియులరా చూడండి, నా భక్తులు అంటున్నాడు, తెల్లవారకు మునిపే. ఇక్కడ 119వ కీర్తనలో 147వ కీర్తన భాగం చదివాం కదా. ఏమంటున్నాడు అక్కడ? తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇదే 119వ అధ్యాయము 150వ వచనంలో చదవండి, అక్కడే ఉంటుంది. 150వ వచనం, దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని మీద ఆశ పెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని కూడా తోసివేసేవాళ్ళు కూడా ఉన్నారని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుడు వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, దేవుడు కావాలనుకునేవారు కూడా ఉన్నారని దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, దుష్కారములు చేయువారును నీ ధర్మశాస్త్రము త్రోసివేయువారు నా యొద్దకు సమీపిస్తున్నారు. భక్తుల దగ్గరకు వస్తున్నారు. ఏమని? అయ్యా నీ వాక్యము నాకొద్దు, నీ దేవుడు మాకొద్దు, నీ ప్రార్థన మాకొద్దు, మీ సన్నిధి మాకొద్దు. మీ దేవుడు మీకే, మా దేవుడు మాకే. యెహోవా, ఇదే భక్తులైన దావీదు దగ్గర కొంతమంది వచ్చి అంటున్నారంట, యెహోవా మాకు కాదు, యెహోవా మాకు కాదు అని బుద్ధిహీనులు నా యొద్దకు వచ్చి మాట్లాడుతున్నారు దేవా అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. దుష్కార్యములు చేయవారు, చెడు క్రియలు చేసేవారు, పాపపు క్రియలు చేసేవారు, దుర్మార్గులైన వారు, పిల్లల దుర్మార్గులైన వారు, కఠినాత్ములు కలిగిన వారంట దావీదు దగ్గరికి సమీపిస్తా ఉన్నారు. వారు మాత్రమే కాదు కానీ ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును, దేవుని మాటలను, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరిచేవారు, త్రోసివేసేవారు కూడా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏం నమ్ముకున్నా అన్ని కష్టాలే. దావీదు జీవితంలో అన్ని కష్టాలా సుఖాలు ఉన్నాయా? చెప్పండి మీరు. దావీదు జీవితంలో సుఖాలు ఎక్కువ ఉన్నాయా, కష్టాలు ఎక్కువ ఉన్నాయా? అష్ట తెలుగులో మాట్లాడుకున్నాం. కష్టాలు ఎక్కువ ఉన్నాయా, కష్టాలు ఎక్కువ ఉన్నాయా, సుఖాలు ఎక్కువ ఉన్నాయా? కష్టాలు కూడా ఎలాంటి కష్టాలు తెలుసా? బహుశ్రమలు, భయంకరమైన కష్టాలు అవి. వాటిలో 1% మనకు వచ్చినా కూడా మనం తట్టుకోలేము. కుటుంబంలో తండ్రి వెలివేశాడు, అన్నదమ్ములు వెలివేశారు, తల్లి వెలివేసింది, కుటుంబం అంతా రక్తములంతా కూడా ఆయన ఏం చేశారు? త్రోసి వేశారు, అరణ్యములోకి నెట్టివేశారు. ఎంత తీసివేసిన పరిస్థితి అంటే భయంకరమైన అవమానాలు, కష్టాల్లో, కన్నీళ్లలో బ్రతుకు కొనసాగుతున్న జీవితం దావీదు జీవితం. అటువంటి కష్టాలు కలిగిన దావీదు అంటున్నాడు, తెల్లవారక మునిపే అయ్యా నీకు నేను మొరపెడుతున్నాను. మొర అనగా ఇది ప్రార్థన. మొర అనగా ఏంటంటే పిల్లరా ప్రార్థన. ఈ మాటల మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను. అయినప్పటికీ దుర్మార్గులు, భయంకరమైన చెడు మార్గం నడిచేవారు, నీ వాక్యం, నీ సన్నిధి నీ వద్దనుకున్న వారు నా యొద్దకు వస్తున్నారు ప్రభువా,
అని అంటున్నాడు. 151 వచనం చదవండి. తర్వాత వచనం, యెహోవా నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. దేవునికి స్తోత్రం. వాళ్ళెవ్వరు సమీపంగా వచ్చినా రాకపోయినా ఎవరు సమీపంగా ఉన్నాడంటే ఈయనకి దేవుడు సమీపంగా ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితాలలో ప్రియులరా ఎవరు మనకు సమీపంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మనకి సమీపముగా ఉండును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. చూడండి ప్రియులరా, దేవా నీవు సమీపంగా ఉన్నావు. దావీదు చెబుతున్నావు, నువ్వు చెబుతున్నావు అన్నట్టుగా దేవుడు ఆడున్నాడు. పాస్టర్ గారు చెప్పే సమాధానాలు ఇయ్యే. దేవుడుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? దేవుడుంటే ఈ రోగం ఎందుకు వచ్చింది? దేవుడుంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది? దేవుడుంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు ఆడున్నాడు లేడు. పిల్లరా, ఈ లోకంలో దేవుడు కలిగిన వారు ఇద్దరి మీద నేరాలు వేస్తారు. జాగ్రత్తగా ఈ మాట, ఇద్దరి మీద నేరారోపణ చేస్తారు. ఏం జరిగినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సుఖం వచ్చినా, మేలు జరిగినా ఏదైనా నోరే మాట్లాడింది. వాళ్ళు ఎవరంటే పిల్లరా ఏ పరిస్థితులైనా మాట్లాడే యొక్క రెండు స్వభావాలు కలిగి ఇద్దరి మీద నేరం వేస్తారు. మొదటి ఎవరంటే దేవుడి మీద వేస్తారు. అమ్మకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఏదైనా జరగని బాగుందనుకో, దేవుని దయ వల్ల బాగానే ఉన్నాం అక్క, బాగానే ఉన్నాం అయ్యా అంట. బాగాలేదు ఏం బాగుంటాం, దేవుడు మా ప్రార్థనే ఆలకిస్తల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చెప్పింది ఈయనవరే, అందు కూడా ఈయనవరే. చూడండి, రెండవ నేరారోపణ ఏంటంటే సేవకుల మీద, పాస్టర్ గారి మీద. పాస్టర్ గారు మాకు సరిగా ప్రార్థన చేయట్లా, ఆ ఇంటికే వెళ్తున్నాడు, అక్కడికే వెళ్తున్నాడు, ఆమెకే చేస్తున్నాడు, ఆయనకే చేస్తున్నాడు. వాళ్ళంటే ఇష్టం, నేనంటే కష్టం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా నేరారోపణ ఎవరి మీద అండి? మొదట, రెండవది అది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏదైనా ఆయన చూచుతున్న దేవుడు. తిట్టి గద్దించి ఇంట్లో నుంచి నెట్టినామని చూశాడు. ఎవరామా చెప్పాలి మీరు? శారా అండి. ఆగర్ని ఏం చేసి ఆగర్ని తీసుకొచ్చింది ఎవరు? శారమ్మేగా. ఆయన ఏమో తప్పుందా? ఇద్దరి మీద గొడవ పెట్టుకుంది. ఆయన లేని స్థలం చూసి టైం చూసి ఏముంది, ఏం చేసింది? పో మా ఇంటి వచ్చిలే, పో అడిలో పో అనని తోసి వేసింది. సరే చంటి బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అరణ్యంలోకి వెళ్ళింది, అడవిలోకి వెళ్ళింది. పాపం నీళ్ళు అవుతున్నాయి, ఆకలి అవుతుంది, ఆమెకు అవుతుంది, పొట్టోడికి అవుతుంది. ఏం చేయాలా? కన్నీళ్లతో ప్రార్థన మొదలుపెట్టింది. తిట్టి గద్దించి బయటికి తోసినామని చూశాడు. ఎవరు? దేవుడు. కన్నీళ్లతో, బాధతో, వేదనతో చంటి బిడ్డని కన్నీళ్లతో దేవుడికి మొరపెడుతున్న ఆమెని చూశాడు. సేవకుని తిట్టిన వాళ్ళని, దేవుడిని తిట్టిన వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? చూచుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి శారమ్మని గద్దించాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఆగర్ని బలపరిచి, ఓ ఈ ఆగరు నీకు ఏమొచ్చింది? నువ్వు అక్కడికి వెళ్ళి అనికి మనకి తగ్గింపు కలిగి ఉండని బండతో మాట్లాడాలని. ప్రియులరా, ఇదిగా నీటి బుగ్గలు గదించినప్పుడు అరణ్యంలో దాహము, నీటి జలలు గల ఓటలు వచ్చాయి. కనుక ప్రియులరా, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు సమీపంగా ఉన్నాడంట భక్తుడికి. తండ్రి సమీపంగా లేడు, అన్నదమ్ములు సమీపంగా లేరు, స్నేహితులు సమీపంగా లేరు, ఎవరు లేరు. కానీ ఆయనకి ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. మనం కూడా ఒక్కోసారి ఎవరున్నారు నాకు, నేను ఒక్కదాన్ని, నా జీవితం ఏమైద్దో, నేనేమవుతాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా బిడ్డలు నన్ను వదిలేస్తారేమో, నన్ను ఎవరు చూడాలా, నా నొప్పులు ఎవరు తీరుతారు, నా సమస్యలు ఎవరు తీరుతారు, నా రోగాలు ఎప్పుడు పోతాయి, నేను ఈ రోగంతోనే పోతానా, ఈ సమస్యలతోనే పోతానా, ఈ అప్పుడు తీరవా, ఈ గృహం కట్టుకోలేనా, ఇవి చేయరని అని ఆలోచనతో చేస్తూ ఉంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. నీవు ఆరాధించుతున్న దేవుడు నీకు సమీపంగా ఉండే దేవుడు. కొట్టు గట్టిగా, చప్పట కొట్టు గట్టిగా. హల్లెలూయా. భర్త నీకు సమీపంగా లేకపోయినా, భార్య నీకు సమీపంగా లేకపోయినా, బిడ్డలు నీకు సమీపంగా లేకపోయినా, ఏ పరిస్థితుల్లో అయినా మనం ఆరాధిస్తున్న దేవుడు నువ్వు అయ్యా యేసయ్యా నువ్వు అడిగి కేక వేయగలిగితే ఆయన నీ పక్కన నిలిచి ఉండి నీ చేయి పట్టి ఆదరించి బలపరిచే దేవుడు నేను ప్రకటిస్తున్నా. శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా.
దావీదుకి ఎవరు సమీపం ఉన్నాడంట? దావీదే చెబుతున్నాడు, అయ్యా కష్టకాలంలో ఇబ్బందుల్లో నేను అరణ్యంలో నాకు ఎవరున్నారు? నీవే నాకు సమీపంగా ఉండవు. ఆయనకు మాత్రమే కాదు, ఆయన కాయుచున్న మందలకు కూడా దేవుడు అంట సమీపంగా ఉన్నాడంట. తోడేళ్ళు వచ్చినాయి, అయ్యి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఎంతో సింహాలు దాడులు చేసినప్పటికీ పిల్లరా ఏం జరిగింది అక్కడ? దావీదు అన్నిటిని జయించేశాడు, శత్రువును జయించేశాడు, సింహాలను జయించేశాడు. అన్ని పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటిని కూడా ఆయన, కష్టాలను, అవమానాలను, నిందలు అన్నిటిని కూడా భక్తులైన దావీదుకి దేవుడు సమీపంగా ఉంటడం చేతన ఆయన జయించాడు. హల్లెలూయా. నీవు జయించాలంటే నీవు ఒకటే ప్రార్థన చేయాలి, అయ్యా ఎవరున్నా లేకపోయినా నీవు నాకు సమీపంగా ఉండు. సమీపంగా ఉండటం అంటే ఏందో అర్థం చెప్పాలి మీరు నాకు. అది చెప్పడం కట్టం గట్టిగా, హల్లెలూయా. సమీపంగా ఉండటం అంటే దగ్గరగా ఉండటం. యేసయ్య దగ్గర ఉంటే మనకు భయం ఏముంది? తండ్రి దగ్గరకు ఉంటే పిల్లలకు భయం ఉంటుందా? ఉండదు. అందుకే దావీదు అంటున్నాడు, దేవుడికి సమీపంగా దావీదు ఉన్నాడు. దావీదు కూడా దేవుడు అంట సమీపంగా ఉన్నాడు. పాస్టర్ గారని నేను దేవునికి సమీపంగా ఉండను, కానీ ఆయన మాత్రం నాకు సమీపంగా ఉండాలంటే అటు కుదిరిద్ది? కుదరదు ప్రియులరా. దేవుడికి సమీపంగా దావీదు ఉన్నాడు, దావీదుకి దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పిల్లరా, గొర్రెల దొడ్డిలో నుంచి తీసివేయబడిన రాయి తలక మూల రాయిగా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదును అభిషేకించాడు. తన అన్నలు అంతా బలమైన వారు, యుద్ధ శూరులు, జ్ఞానవంతులు, విద్యావంతులు, పిల్లరా మంచి జ్ఞానం కలిగిన బలాఢ్యులు అంట. వారి అన్నల మొత్తాన్ని పక్కన పెట్టేసి దేవుడు, నేను కోరుకున్న రాజు ఇతడే అని దైవజనుడైన సమూయేలు చేత ఆయన రాజుగా అభిషేకాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. తీసివేయబడిన రాయి ఏమైపోయింది? తలకు మూలరాయి. నువ్వు కుటుంబంలో తీసివేయబడిన దానిగా ఉన్నావా? తీసివేయబడిన వాడిగా ఉన్నావా? బంధువుల్లో, రక్త సంబంధుల్లో, అన్ని విషయాలను నా జ్ఞానం, నా తెలివి, నా సంపద ఏవి నాకు పనికిరావు, నేను దేనికి పనికిరాను అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు కదా, పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? నీవు దేవునితో సమీపంగా ఉంటే ఆయన నీకు సమీపంగా నడవబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, 119, 151 వచ్చి మనం చదివితే అక్కడే ఉంటుంది, సమీపంగా ఉన్నావు, సత్యమైనవి. చూడండి, ఆయన వాక్యం అంట సత్యమైనదండి. ఒక్కడి సున్నా అయినను పొల్లు అయినను తప్పిపోవు. సంవత్సరములు జరుగుతుండగా మనం వాతావరణం కానీ ఆయన వాక్యము నిరంతరం ఉండేది. సంవత్సరములకు అంతము లేదు. దేవుని వాక్యము నిత్యము, నిన్న నేడు ఏకరీతి ఉండేది. వాక్యం శాశ్వతమైనది నీ వాక్యం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. వాక్యం బ్రతికినిచ్చేది వాక్యం, వాక్యము వెలుగునిచ్చేది వాక్యం, వాక్యము బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. అలాంటి వాక్యము మనం చదువుతున్న వినుచున్న వాక్యము ఏ వాక్యం అంటే బండను పగలగొట్టగలిగిన శుద్ధి వంటిది. కనుక పిల్లల వాక్యం అంట సత్యమైనది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని అనుసరించాలి, అంగీకరించాలి. ఏముందో చెబుతా ఉంటాడు, ఏదో కాసేపు చెబుతాడు, కాసేపు ఉంటే వెళ్ళిపోతాడు అనుకోకూడదు. ప్రకటించబడుతున్న వాక్యం ఏంటో తెలుసా? సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. నీ బండ లాంటి హృదయమును ఆయన మెత్తను చేయగలిగేది దేవుని యొక్క వాక్యం. కనుక పిల్లల దేవుని వాక్యము మనము అనుసరించే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని అనుసరించి నమ్మే వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. రెండవది ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. అమ్మా దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా,
దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండే దేవుడినా. ఎలాంటి దేవుడినా? సమీపంగా ఉండే దేవుడు. మరి ఏ దేవుడు సమీపంగా ఉంటాడు? ఎవ్వరు కూడా సమీపంగా ఉండరు. మొరపెట్టినప్పుడు నీవు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకేం చేస్తాడంట? సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉండే దేవుడు ఆయన. అయ్యా నువ్వు మొరపెడితే, యేసయ్యా నువ్వు కేక వేస్తే ఆయన కేకకి నిలిచే దేవుడు, ఆలకించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. పిల్లరా, రెండవదిగా ఆయన మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటాడు. మొట్టమొదటి వాక్యాన్ని నమ్మి అనుసరించిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. రెండవదిగా ఆయన మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటాడు. మూడవది చూద్దాం. 145వ కీర్తన 18వ శరణం. 145వ కీర్తన 18వ శరణం. స్తోత్రం. తనకు మొర్రపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టి వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికంట? నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. మొరపెట్టడంలో కూడా రకములు ఉన్నాయి నా ప్రియమైన వారులారా. మొరపెట్టడంలో కూడా విధానాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మొరవదు. నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ప్రియరా, నిజముగా మొరపెట్టిన వారు ఎంతోమంది భక్తులు ఉన్నారు. అబ్రహాము నిజముగా మొరపెట్టాడు, అందుకే వాగ్దానాన్ని పొందుకున్నాడు. నిత్య నిబంధనగా ఆశీర్వదించబడ్డాడు. నలుదిక్కులు ధనవంతుడయ్యాడు. ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. విశ్వాసానికి తండ్రి అయ్యాడు. ఇస్సాకు నిజముగా మొరపెట్టాడు. కరువు కాలంలో ఏం చేశాడు? విత్తనం వేశాడు. 30 దంతులు పూర్తి చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కరువు కాలం వచ్చిందా? అరే అసలు వర్షాలు లేవురా, బీడు భూమిరా, ఇది నెరలు కొట్టిపోయింది నేల, కరువు ప్రాంతం రా, విత్తనం వేస్తున్నావు పనికొచ్చిద్దా, విత్తనాలు వేస్ట్ అయిపోతారా అని అందరూ అనే ఉంటారు. అనకుండా ఉంటారా? మనం ఏదైనా పని చేస్తాం, పాప ఈ పని చేయను అంటారు. మంచి పని, కీడు పని చేయి, నలుగురు ఏదో చెప్తాడు. అంటే చూడండి, మరి అలాంటి పరిస్థితులు అయినప్పుడు మరి ఇస్సాకును కూడా అనేక మంది అక్కడ ఏం చేస్తుంటారండి? ఆటంకపరిచే ఉంటారు. అక్కడ నష్టం జరిగిందంటే మరొకళ్ళు వెళ్ళి ఆ నష్టం జరిగిన ప్లేస్లో ఏదైనా చేయబోతుంటే ఖచ్చితంగా ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు, ఎప్పుడూ ఉంటారండి. కనుక పిల్లరా, ఇస్సాకు నిజముగా ప్రార్థన చేశాడు. చెట్టు కింద విత్తనం వేశాడు. చెట్టు కింద మధ్యాహ్నం సమయంలో మోకాళ్ళు వేశాడు, కళ్ళు మూసుకున్నాడు, చేతులు పైకెత్తాడు, దేవునికి ప్రార్థన చేశాడు. వారు రావటం, చేను చూసుకోవటం, చెట్టు కింద కూర్చోవటం, ప్రార్థనా బలిపీఠం వేయటం, రావటం, చూసుకోవటం, ప్రార్థన చేయటం, దానికి వేయాల్సిందంతా వేస్తూ ఉన్నాడు, సమకూరుస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి ప్రియులరా, దినములు గడుస్తూ ఉన్నాయి. ఆ పంట చేతికి వచ్చింది. ఎలా పండింది? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 కార్యాలు చేశాడు. హల్లెలూయా. పట్టుదలతో కూడిన ప్రార్థన, సమీపంగా నిజముగా మొరపెట్టాడు కాబట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడండి. యాకోబు కూడా పట్టుదలతో నిజంగా మొరపెట్టాడు. అంతకుముందు కూడా ప్రార్థన చేయలేదా పాస్టర్ గారు అంటే? చేశాడు. ఎక్కడ చేశాడని? మోస ప్రార్థన చేశాడు. మోషే యాకోబు అంటే ఏంటంటే మోసగాడు. మోస ప్రార్థన చేశాడు. అప్పుడు నిజంగా చేయలేదు కానీ మొరపెట్టాడు అంతే. చాలామంది పిల్లరా పై పెదవుల ప్రార్థన, స్తోత్రం 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 స్తోత్రం, శుద్ధి నాయన ఈరోజు అంతా కాపాడయ్యా, అయ్యా ఇదిగో నన్ను అట్టందు నాయన అట్ట అయిపోవాలి అయ్యా, నీ స్తోత్రం నాయన, నన్ను కాపాడాయి, నా భార్యని కాపాడు, నా పిల్లలు కాపాడయ్యా, నీకు నా స్తోత్రం స్తోత్రం శుద్ధి చేసినాను. ఏమైనా వినపడుతుందమ్మా? ఇంకా దారుణం కదా, మైకుంటాను వినపడుతుంది కానీ ఒక్కొక్కరు ప్రార్థన ఇంటి సూరు కూడా దాటుతుంది. కేకలై ఎట్టేసిద్ది ఇంకా
3 ఊళ్ళు కనపడింది అమ్మకేక. అంటే చూడండి, నిజముగా మొరపెట్టడం ఎంత ఆశీర్వాదకరం అంటే, రేయి మొదటి జామున తెల్లవారుకు మునిపే దావీదు ప్రార్థన చేశాడు. దావీదులో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే నిజంగా మొరపెట్టాడు. నిజమైన ప్రార్థన మనం చేయాలి. నిజమైన ప్రార్థన అంటే ఏందండి? దానికి కూడా కావాలి ఆన్సర్. చాలామందికి తెలియదు. చెప్పండి, మీకు తెలిస్తే. అమ్మా, విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంగా, కన్నీటితో, తగ్గింపుతో చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన. హల్లెలూయా. అందుకే దావీదు నిజముగా మొరపెట్టు వారందరికీ నీవు సమీపంగా ఉన్నావయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మరొకటి చదువుకుందాం పిల్లరా. ఆ 145వ కీర్తనలోనే 16వ వచనం. తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, ఇక్కడ దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు. ఎందుకు? సమీపంగా ఉంటే దేవుడు చేసే మేలు ఏంటంటే పిల్లరా, ప్రతి ఒక్క కోరికను ఆయన తృప్తిపరుస్తాడు, తీరుస్తాడు. ఏవైతే ఆశపడుతున్నావో, ఏదైతే ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నావో, ఇదిగో పిల్లరా, వాటిని అన్నిటిని కూడా నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గుప్పిని విప్పుతాడు. ఆయన గుప్పి అంటే ఎన్ని ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందా? మన చేయి ఎంత ఉండదు. ఆకాశం అంతటి ఆయన సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదము దేవుని వశములో ఉన్నాయి. అంటే ఆయన గుప్పిలో ఎంత ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదానికి వారసులుగా చేయుటకు మిమ్మల్ని పిలిచి తెలియని దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. నా ప్రియమైన వారులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు. భర్త కోరిక, భార్య కోరిక, పిల్లల కోరిక, కుటుంబాల కోరిక, ప్రతి ఒక్క కోరిక. ఈ రాత్రి ఇందాక ప్రార్థన చేసావు కదా, ఏవైతే ఏం కోరుకున్నావో, ఏం ప్రార్థన చేసావో నేను వినలేదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు యేసయ్య విన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసిన పాస్టర్ గారి కార్యం జరగలేదు ఏమంటున్నాయంటే, తగిన కాలం ముందు ఆయన కార్యములు చేయగలిగిన దేవుడు. నిరీక్షింపబడి వాటి వరకు నిజస్వరూపమైన దేవుడి వాక్యము తెలియపరుస్తూ ఉంది. కనుక పిల్లరా, ప్రతి కోరిక ఆయన గుప్పిలలో నుంచి తీర్చబడుచు ఉన్నాయి. కనుక పిల్లల రాత్రి కాల సమయంలో మనము నిజముగా మొరపెట్టుటందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి పిల్లల, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో మనము ఈ మాట చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, పేజీ నెంబర్ 180వ పేజీ, బైబుల్ లాస్ట్ 180వ పేజీ, 4వ అధ్యాయం 4వ వచనం. బైబుల్ రోజు చదివితే అధ్యాయాలు తొందరగా వస్తాయి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనిడి, ప్రభు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభువునందు. ఎందుకు? ప్రభు సమీపంగా ఉన్నాడు. కష్టకాలమందు గుండె జారిపోయినా, చూడండి, ఏ పరిస్థితి వచ్చినా కూడా పిల్లరా ప్రభువునందు ఏం చేయాలంట? ఆనందించాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఉద్యోగమే ఊడినా, ఉద్యోగమే వచ్చినా, బలహీనతలే వచ్చినా, శ్రమలే వచ్చినా, అవమానాలే వచ్చినా, కార్యములు జరిగినా జరగకపోయినా పిల్లరా దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించుడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఏ పరిస్థితులు మన ముందు కొనసాగుతూ ఉంటున్నప్పటికీ కూడా మనము చేయవలసిన పని ఏంటంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఎప్పుడైతే నీవు కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, సంతోషమైన, వ్యాధి అందైన, దుఃఖమైన ఏ పరిస్థితులైనా నీవు దేవుని బట్టి ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉండు. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? ఆయన నీకు సమీపంగా ఉంటాడు. నీకు ఆలోచన చెబుతాడు, నీకు తెలివినిస్తాడు, ఆదరణిస్తాడు, బుద్ధినిస్తాడు. ప్రాణములో, మనస్సులో, శరీరములో, ఆత్మలో నెమ్మదిని
కలుగు చేసే దేవుడు మనం ఆరాధించుతున్న యేసు. ఆయన సమీపంగా ఉండటం కోసం ప్రియుల పరలోక పట్టణమును ఉన్నతమైన 4 జీవులంట, 24 పెద్దలంట, కోటాను కోట దూతలతో అంట నిత్యము ఏమైనా పడితే గాన ప్రతిగానములతో శరాపులు కెరాబులు పట్టణం పరలోక గవిని అంత కదిలిపోనట్లుగా నిత్యము పరిశుద్ధుడు 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 ఒకే గానముతో ఆయన ఆరాధించబడుతున్న ఉన్నతుడైన సర్వశక్తి కలిగిన దేవుడంట నీ కొరకు నా కొరకు మానవాళి కొరకు ఆయన సమీపంగా ఉండడానికి పరమును విడిచి, మానవుడికి ఎవరు లేరని తప్పిపోయిన మార్గము మానవుడు నశించిపోతున్నాడని మార్గము తప్పిపోయాడని యేసుక్రీస్తు ఉన్నతమైన స్థితిని విడిచి నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీ కొరకు నా కొరకు పరమును విడిచి భూమి మీద అడుగు పెట్టాడు మానవ రూపముగా. హల్లెలూయా. మానవ రూపముగా ధరించి ప్రియులరా ఆయన 33.5 సంవత్సరాలు మానవుడిగా ఈ లోకములో ఏం చేశాడంట? జీవించాడు. మన వలె అవమానాలు, కష్టాలు, నిందలు, ఆహార పానీయములు అన్నిటినీ ఆయన ఇప్పుడు మనం ఏవైతే అనుభవిస్తున్నామో అవన్నీ ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుభవించిన దేవుడు ప్రియులరా తప్పిపోయిన ఈ మానవుల కొరకు, పాపములో నరకపు అంచులలో ఉన్న మానవుల కొరకు ప్రియులరా మానవుడైన ఈ యొక్క మానవుడు నశించిపోతున్నాడని నశించిన దాన్ని వెదకి రక్షించుటకు లోకరక్షకుడుగా యేసుక్రీస్తు రక్షకుడుగా నీ కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. పిల్లరా ఇదిగో ఇందాక దుష్కారం చేయవారు, ధర్మశాస్త్రం వద్దన్నవారు, దేవుని ఎరగని వారు ఏం చేశారంటే కొందరు పిల్లరా దేవుణ్ణి ఏం చేశారు? దుష్కారము చేత బంధించారు. శ్రమలు పొందాడు యేసయ్య నీ కొరకు నా కొరకు. ఆయన శ్రమలు అనుభవించాడు. శ్రమల తర్వాత వచ్చేదే గాయాలు. పిల్లలు నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. పంచగాయాలైన శరీరం మీద ఉంచబడి ఉన్నాయి. ఒకటి తక్కువ 40 కొరడాలతో ఆయన కొట్టబడ్డాడు. నాకటి చాలవలే ఆయన శరీరం దున్నబడింది. కన్నీటి బాధతో పిల్లరా ఆయన నీ కొరకు నా కొరకు ఎంతో దుఃఖాక్రాంతుడిగా లోకములో ఆయన పిల్లరా శ్రమ పొందాడు. నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు. పిల్లరా చివరి రక్త బొట్టు వరకు ఆయన రక్తపు బొట్టు వరకు చిందించాడు. పిల్లరా ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును ఇచ్చాడు. ఆయన ఎందుకంటే నీకు సమీపంగా ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా దేవుడు చెబుతున్నాడు ఆయన మరణమును విడిచి మరణమును జయించి పునరుద్ధానుడుగా పరలోక రాజ్యానికి ఎత్తబడి నీ కొరకు నా కొరకు స్థలమును సిద్ధపరిచి మరలా ఆయన నీ కొరకు నా కొరకు రక్షణకర్తగా ప్రార్థించే వారికి సమీపంగా ఉండి ఆత్మదేవుడిగా మన మధ్య సంచరిస్తూ వాక్య స్వరూపిగా నీతో మాట్లాడుతూ సమీపంగా ఉంటున్న దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. యేసయ్యను నువ్వు అంగీకరిస్తే, యేసయ్యను నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ ధనం అడగట్లేదు, నీ ఆస్తులు అడగట్లేదు, నీకున్న కలిగినది ఏది ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన అడిగింది ఒకటే, నా కుమారుడని హృదయము నా కిమ్ము. హృదయం అనే తలుపు యొద్ద ఆయన కొడుతూ ఉన్నాడు. నా కుమారుడని హృదయము నాకు. ఇంకా నువ్వు దేవునికి సమీపంగా ఉండకపోతే ఈ రాత్రి వాక్యం అంటున్న వాక్యము నీతో మాట్లాడింది. మారు మనసు లేని ఇక క్రియలు వ్యర్థం మృతమని వాక్యం మాట్లాడుతుంది. మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఎన్ని కార్యాలు చేసి ఉపయోగం ఏముంది? భక్తుడైన కొర్నేలి అంటాడు, అయ్యా నేను బహుధర్మ కార్యాలు చేశాను. కొర్నేలి నువ్వు బహుధర్మ కార్యాలు చేసావు కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏందమ్మది? మారు మనసు లేదు. మారు మనసు ఉంది, రక్షణ లేదు కొర్నేలికి. కనుక కొదువుగా ఉంది నీ కుటుంబంలో, నీకు కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటంటే రక్షణ. రక్షణ తీసుకో, దేవుడు నీకు మరింత సమీపంగా ఉండునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. అందరూ మోక